చెల్లెల్ని అన్ని మాటలు అంటావా అంటూ మీడియా ముందు మంత్రి రోజాపై మండిపడ్డ జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా మండిపడేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట. నారబ్రహ్మిణిని ఎవరు ఏమన్నా కానీ అసలు జూనియర్ ఎన్టీఆర్ అసలు సహించడు అనేది మరొకసారి తేలిపోయింది అంటూ చెప్తున్నారట. వైఎస్ఆర్సీపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆమె మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడుతూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అయితే అలాంటి మంత్రి రోజా ఇప్పుడు కాస్త టీడీపీ పార్టీ తరపు నుంచి ఎంతగానో కీలకంగా వ్యాఖ్యలు చేస్తుందట నారబ్రహ్మిణిపై. నారబ్రహ్మిణి చదువుకున్న అమ్మాయి, అందులోనూ చాలా బుద్ధి జ్ఞానం ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి కూడా ఇప్పుడు ఏకంగా తన భర్త నారా లోకేష్ చేస్తున్నటువంటి అన్యాయాల్ని, తన తండ్రి చేస్తున్నటువంటి అన్యాయాల్ని, ముఖ్యంగా తన మామ చేస్తున్నటువంటి అక్రమాల్ని ఎలా సపోర్ట్ చేస్తుంది అంటూ కీలకంగా మంత్రి రోజా విమర్శలు చేసిందంట నారబ్రహ్మిణిపై. అయితే ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత వెంటనే రియాక్ట్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్. నా చెల్లెల్ని పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు అనడం అసలు సంభవం కాదు. ఆమె ఏంటో, ఆమె యొక్క వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే నారబ్రహ్మిణి తప్పు చేస్తే ఎవరైనా తప్పుగానే చూపిస్తుంది. అదే న్యాయం చేస్తే న్యాయం కోసం పోరాడుతుంది. అందుకోసమని తన భర్త, తండ్రి, మామగారి కోసం, ముఖ్యంగా టీడీపీ పార్టీ యొక్క అభివృద్ధి, అలాగే ఆ పార్టీ యొక్క మూలాల కోసం ఎంతగానో దోహదపడుతూ ఆమె ప్రచార రంగానికి నడుం బిగించింది. అలాంటి నా చెల్లెల్ని పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇంకెప్పుడైనా సరే నా చెల్లెలపై విరుచుకు పడితే ఊరుకునేది లేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట మంత్రి రోజా.